థ్యాంక్స్ సార్. ఎస్, నాకు అర్జెంట్ గా 50,000 పర్సనల్ లోన్ కావాలి సార్. అలా చిన్న చిన్న అమౌంట్స్ కి మా బ్యాంక్ లో పర్సనల్ లోన్ ఇవ్వము. అయ్యో, ఇప్పుడు ఎలా సార్? సార్, మీ శాలరీ అకౌంట్ మా బ్యాంక్ లోనే ఉంది కదా? హా సార్, అవును సార్. అలా అయితే మీ శాలరీ అకౌంట్ మీద ఓవర్ డ్రాఫ్ట్ ఎగనెస్ట్ శాలరీ ఇస్తా. సూపర్ సార్, ఇచ్చేయండి సార్. ఇక్కడ ఓడి లిమిట్ అన్నది మీ జీతం ఎంతైతే ఉంటుందో దాంట్లో 3 టైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీ జీతం 60,000. 60,000 ఇంటూ 3 1,80,000 ఓడి లిమిట్ అనమాట. మీకు అర్థమైందా? సో మీ శాలరీ అకౌంట్ లో డబ్బు లేకపోయినా కూడా ఈ లిమిట్ ని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 0 ఉంది బ్యాలెన్స్, మీకు అర్జెంట్ గా 50,000 కావాలి. యూజ్ చేయండి, ట్రాన్సాక్షన్ చేయండి. ఆటోమేటిక్ గా ఆ లిమిట్ నుండి 50,000 కట్ అయ్యి యూజ్ అవుతుంది అనమాట. ఆ 50,000 మీదే వడ్డీ పడుతుంది. అర్థమైందా? హోల్ 1,80,000 లిమిట్ మీద వడ్డీ పడదు. ఎంతైతే యూజ్ చేసామో అంత మీదే వడ్డీ పడుతుంది. ఈఎంఐ కూడా కట్టాల్సిన అవసరం లేదు. డబ్బు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అసలు ప్లస్ వడ్డీ మనమైతే కట్టాలి. వడ్డీ కూడా రూపాయి వడ్డీ, అనగా 12% వడ్డీ అనమాట. సో ఎప్పుడైతే ఈ అసలు ప్లస్ వడ్డీ కట్టేస్తామో అప్పుడు ఆ లిమిట్ మళ్ళీ బ్యాక్ అవుతుంది. ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు యూజ్ చేసుకోవచ్చు. ఎంత యూజ్ చేసామో దాని మీద మాత్రమే వడ్డీ ఈఎంఐ కట్టాలి. క్లియర్ సార్? సూపర్ సార్. చిన్న చిన్న లోన్స్ కావాలంటే మళ్ళీ బ్యాంకుకి రావాల్సిన అవసరం లేదు. ఇదేదో బాగుంది. థ్యాంక్ యూ సార్. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ బయోలో ఉంది.